అంటే ఆయన కేవలం జ్ఞానమూర్తి అయి ఉంటాడు. బ్రహ్మగారు ఎరుపు. ఎరుపు రజోగుణాన్ని సూచిస్తుంది. ఎరుపు ఏం చేస్తుంది? ఎరుపు సృష్టి చేస్తుంది. అందుకని కార్యబ్రహ్మశక్తి అంటారు దాన్ని. అమ్మవారు ఏం చేస్తుంది? ఈ సృష్టిని అంతటినీ చేస్తుంది. అయితే మరి ఎరుపు సృష్టి చేస్తోంది కదా, నలుపు కూడా రంగు కాదు. తెలుపు నలుపు రెండు రంగులు కావు. నలుపు తమస్సుకి సూచన. నలుపు అన్నిటినీ తనలోకి తీసుకుంటూ ఉంటుంది. అందుకే తమస్సు అంటే ఎప్పుడు కోరిక, సోమరితనం, అలా పడుకుని ఉంటాడు, కోరికలతో ఉంటాడు. అది తమస్సుకి సూచనగా చెప్తారు. మరి ఏమండి, జగత్తుగా పరిడవిల్లి వ్యుత్పత్తి అయితే కదా 6 రంగులు వస్తున్నాయి ఎరుపు వెనకాల. మరి ఎరుపుని మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యత వస్తుంది, కానీ శివుడితో తాదాత్మ్యత ఎలా వస్తుంది? కావలసింది ఏమిటి? అయ్యవారి వైపుకి నడవాలి మనం. అయ్యవారి వైపుకి నడవకుండా అమ్మవారు ఎరుపు, అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు ఎరుపులోకి నడిపిస్తుంది కదా, అంటే జగత్తులోకి నడిపిస్తోంది కదా. మరి అటువంటప్పుడు ఎందుకు ఉపాసన? ఈ రహస్యం చెప్పడానికి అంతా ఎరుపుగా కనపడుతున్నావు అన్నారు. మీకు ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించాలి. చేదు రుచి కాదు. మీరు చేదు కూర వండి పెడతానండి అన్నారు అనుకోండి ఎవరైనా, మరి చేదు కూర ఏంటండి, కమ్మటి కూర ఏంటండి, లేకపోతే కాస్త తీయటి కూర ఉండండి, అంత కాకపోతే పుల్లటి పచ్చడి పెట్టండి అంటారు. అంతేకాని ఎవరైనా చేదు కూర ఉండండి అంటారా? అనరు. అయినా మీకు ఒకనాడు కాకరకాయ మీరే బజారుకి వెళ్ళి కొని తెచ్చుకుంటారు. కాకరకాయ ఏంటి? చేదే. మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే కాకరకాయ కూర తింటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తోంది. మరి అదే చేదు ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తోందా, ఉద్ధరించట్లేదా? అలాగే ఆ ఎరుపు, అమ్మవారి ఎరుపు, అమ్మవారి పాదాల వైపుకి మీరు తిరిగితే, అందుకే అమ్మ వచ్చే ముందు ఎరుపు రావడం అంటే మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం, అమ్మవారి పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారు జగత్తు నుంచి విడతీసి శివుడి వైపుకి తిప్పుతుంది మిమ్మల్ని. అది ఎరుపు తెలుపు వైపుకి నడిపించడం. అందుకని ఇదిగో ఆ ఎరుపు తాలూకా గొప్పతనం ఏమిటో చెప్పడానికి అమ్మవారి ఎరుపు మన్ని ఉద్ధరించే ఎరుపు. అందుకే అయితే అందరూ చెయ్యలేరనుకోండి, ఒక రహస్యం ఉంది ఉపాసనలో. అంటే ఎవరు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి, ఒక్కటి మాత్రం చేస్తూ ఉంటారు, పెద్దలైన వారు చేస్తారు. ఇది నేను అసలు ఎందుకు చెప్పనే కదా, అందుకంటే అది తెలియక గబుక్కుని ఎవరైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుచేత ఆ ఎరుపు యొక్క గొప్పతనం అది. అమ్మవారు అది కేవలం ఎవరైనా ఆంతరంగికంగా దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అందరూ ఆంతరంగికంగా ఇబ్బంది. ఇప్పుడు ఎవరు దానికి కొంచెం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్తాను ఆ ఎరుపు ఎందుకు అలా ఉపాసన చేస్తారు అన్నది. అందుకని అమ్మవారు అంతా ఎరుపే. ఆ ఎరుపు ఏం చేస్తుంది? జగత్తు వైపుకి నడిపించడం కాదు, ఆ ఎరుపు అయ్యవారి వైపుకి తీసుకెళ్తుంది. ఎప్పుడు? మీరు అమ్మవారి పాదములు పట్టినప్పుడు. ఆవిడే జగత్తు కనుక ఆవిడ ఏం చెప్తుందంటే, అబ్బాయి జగత్తు ఏం లేదురా, ఇది పిచ్చాడా, జగత్తు లేదు నాన్న, ఆత్మయే ఉన్నది అని ఆవిడ ఏం చేస్తుందంటే తను తప్పుకుంటుంది. తప్పుకుని ఏం చేస్తుంది? శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక, అమ్మవారు తీసుకెళ్లి అయ్యవారి చేతిలో చేయి పెట్టేస్తుంది. పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? అయ్యవారితో కలుపుతుంది. ఇలా కలపడమే శివశక్తి ఐక్యరూపిణి. ఇదే ఎరుపుకి ఉండేటటువంటి అంతరార్థం. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అండం, అమ్మవారికి అందుకే ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం. శంకరాచార్యుల వారు అమ్మ నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అండం అంటే అనేశారు. అసలు అమ్మవారి స్వరూపం ఏమిటి? అమ్మవారి స్వరూపమే ఎరుపు. సింధూరారుణ విగ్రహం, ఆ శ్లోకాన్ని ఇలా మార్చారు శంకరాచార్యుల వారు. అందుకని అమ్మ నువ్వు అంతా ఎర్రగా కనపడుతున్నావు, అమ్మగా ఎర్రతనం కనపడడం, అయ్యగారి వైపుకి తిప్పడం, ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు. అందుకని అమ్మని ఎర్రతనంగానే ఉపాసన చెయ్యాలి. సరే, అందుచేత అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు, అది మొట్టమొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఏమిటి? అమ్మా శంకరుడికి సంబంధించినటువంటి 3 కన్నులు నీ దగ్గర కనబడుతున్నాయి. పరమశివుడికి ఒక పేరుంది, ఏమిటది? త్రయంబకుడు అని పేరైంది. అందుకే మృత్యుంజయ మహామంత్రం చెప్పినా కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం. చిత్రం ఏమిటో తెలుసా అండి?
అమ్మవారికి ఏముంటాయో అయ్యవారికి అవే ఉంటాయి. ఆయన త్రయంబకుడు, 3 కన్నులు ఉన్నవాడు. ఆవిడ కూడా 3 కన్నులు ఉన్నది. ఆయన సుగంధి, మంచి వాసన వస్తుంటాడు. అమ్మవారి జుట్టు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. నిన్న రోజు చెప్పాను కదా, ఇక్కడ మంత్రం ఏముందో అక్కడ అదే ఉంటుంది. ఇద్దరిది ఒకటే అయి ఉంటుంది, ఇద్దరు ఒకటై ఉంటారు. అది రహస్యం. ఇద్దరిలా కనపడతారు, ఒకటవుతారు. ఇద్దరిలా కనపడినంతసేపు, జగత్తుగా బ్రహ్మముగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు, మాయని మన మీద ప్రదర్శించినట్టు. ఆ ఎరుపు అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు. అందుకే ఎరుపు కనపడగానే ముందు ఆయుధాలు కనపడాలి. ఆయుధాలు కనపడితే కళ కనపడాలి. ఎందుకని నిన్నటి రోజున మీకు చెప్పాను, ముందు లోపల ఉన్నటువంటి రాగము, ద్వేషము, ఇంద్రియముల లౌల్యము పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపుకి నడిపిస్తుంది. అందుకని అది నడిపించడం అంటే అది కూడా అమ్మవారు చేసేటటువంటి మహోపకారం. ఎప్పుడు చేస్తుంది? మీరేం చెయ్యక్కర్లేదు. ఆవిడకి ప్రేమతో ఆవిడ్ని పేర్లు పెట్టి పిలిచారనుకోండి, నామపారాయణ ప్రీత, ఆవిడ పొంగిపోతుంది. అబ్బా నిన్ని పేర్లతో పిలుస్తున్నాడు రా భక్తిగా వీడు అని వెంటనే ఏం చేస్తుంది? చిట్ట చివర ఆవిడ చేసేదేమిటి? శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక, శివుడిలోకి తీసుకెళ్లి, అందుకని కిరీటం మీద ఇద్దరికీ కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అశోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు శివానంద లహరిలో. ఇద్దరూ చంద్రరేఖలే ధరిస్తారు. అందుకని ఎందుకు చంద్రరేఖ ధరించడం? అక్కడ పూర్ణచంద్రుడిని పెట్టుకోవడం ఏమిటి, ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రరేఖ ధరించడం ఏమిటి అంటే అందులో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి? మీకు కాలం ఎలా నడుస్తుంది? మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది. మీరు పూజ చేశారనుకోండి, సంకల్పం ఏమని చెప్తారు? తారణనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే కృష్ణపక్షే పొద్దున్న తదియమ్యాం వాసరః అని కదా చెప్పుకుంటున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం, కృష్ణపక్షం శుక్లపక్షం అని చెప్తున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రుడిలోంచి 15 కళలు బయటికి వస్తే కృష్ణపక్షం, మళ్ళీ 15 కళలతో చంద్రుడు పూర్ణ చంద్రుడైతే శుక్లపక్షం. మరి శుక్లపక్షంలో పెరుగుతున్నది, కృష్ణపక్షంలో తరుగుతున్న కళలు ఏదో ఒక కళలోంచి రావాలి కదా. ఒక కళ ఉంటే కదా అందులోంచి 15 కళలు వెళ్ళిపోతుండడం, మళ్ళీ 15 కళలు వచ్చి చేరడం. అలాంటి 16వ కళ ఒక కళ ఉన్నది. దానికే చిత్కళ అని పేరు. ఆ చిత్కళయే చంద్రరేఖ. ఆ చంద్రరేఖ వాళ్ళిద్దరూ ధరిస్తారు. అంటే వాళ్ళు కాలమునకు అతీతులై ఉంటారు. అందుకే కాలము వారి చేత ధరింపబడింది, కానీ కాలమునకు వారు వశులు కారు.